హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈరోజు ఈ వీడియోలో కణ్కణ్ కా అధికారి 10th క్లాస్ 4th లెసన్ని చూద్దాం. కవి పేరు రామ్ధారి సింహ్ దినకర్. ఉన్ముఖీకరణ్. सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे. ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम. सूत काटते थे गांधी जी. ఆయన నూలు ఉడికేటువంటి వాడు, అంటే స్పిన్నింగ్ యాన్ అంటే దారం తిప్పుతూ ఉంటారు చూడండి, అది. సో కపడా బున్తే థే, ఆయన బట్టల్ని నేసేవాడు. చుంతేతే అనాజ్కే కంకర్ అంటే బియ్యంలో రాళ్ళు ఏరేవాడు. చెక్కి పీస్తే థే అంటే ఇప్పుడు మన గ్రైండర్ ఏదైతే ఉందో అది పాతకాలంలో 2 రాళ్ళలాగా ఉండి ఆ మధ్యలో వేస్తారు ఆ మినుములు అలాంటివి. సో ఏదైతే మనం గ్రైండ్ చేయాలనుకుంటున్నామో బియ్యం అవన్నీ కూడా మిడిల్లో వేస్తారనమాట. ఒక గ్రైండర్ లాంటిది పాతకాలంలో, అంటే రాళ్ళు తిప్పుతూ ఉంటే గ్రైండ్ అయ్యేటువంటిది. ఐసాతా ఉన్కా ఆశ్రమ్. ఇలా ఆయన ఎప్పుడు పరిశ్రమను నమ్ముకొని బతికేవారు. ఆయన ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని దైవంగా భావించి బతికేవాళ్ళు. ఈ విధంగా ఉండేటటువంటిది ఆయన శ్రమ, ఆయన జీవితం అన్నమాట. గాంధీజీ కే లియే పూజాకే సమాంతా శ్రమ అంటే గాంధీజీ గారికి ఒక పూజ ఎలాంటిదో దాంతో ఈక్వల్ అన్నమాట హార్డ్ వర్క్ అనేటువంటిది, శ్రమ అనేటువంటిది. ఎప్పుడు కూడా కర్మయోగిలానే బతికారు గాంధీజీ గారు. ఉద్దేశ్ సామాజిక उद्देश्य सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उनके पद पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. नली उद्देश्य सामाजिक काव्य सृजना की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पद पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. సామాజిక కావ్య సృజనకి ప్రేరణ అంటే సామాజిక కావ్యాలకు సంబంధించినటువంటి సృజించడం అంటే రచించడం, వీటికి సంబంధించినటువంటి ఇన్స్పిరేషన్ కే సాత్ సాత్ దానితో పాటుగా ఛాత్రోమే సమాజ్ కళ్యాణ్ అంటే సొసైటీకి మేలు చేసేటువంటి మరియు జనరస్గా ఉదారతకి భావనకా వికాస్ కరణ జనరస్గా ఉండడం అంటే మనం కష్టపడడం, ఎదురు వాళ్ళ పట్ల ఆ కష్టాన్ని సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని మనమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా వేరే వాళ్ళ మీద సానుభూతి కలిగి ఉండడం. ఉన్హే శ్రమ్ కా మహత్వ బతాకర్ వాళ్ళకి శ్రమించడం, ఆ కష్టం యొక్క విలువని గురించి చెప్తూ ఉస్కే పద్ పర్ ఆగే బడ్నేకి ప్రేరణ దేనా ఇస్ పాఠ్ కా ఉద్దేశ్య హై. అంటే ఆ శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడానికి ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విధా విశేష్ హర్ కవితకి అప్నీ అప్నీ విశేషత హోతీ హై. ప్రతి కవితకి దానికి సంబంధించినటువంటి యూనిక్ స్పెషాలిటీస్ అనేటువంటిది ఉంటుంది. ఇస్కి విశేషత ఓజపూర్ణ వ ప్రేరణదాయక భాష హై. దీని యొక్క విశేషత ఏంటి అంటే శక్తివంతమైన మరియు ప్రేరణదాయకమైనటువంటి భాష. ఇస్కే కవి రామ్ధారి సింహ్ దినకర్ హే. దీని యొక్క కవి ఎవరు? రామ్ధారి సింహ్ దినకర్ ఈయన పేరు. ఈయనకి ప్రసిద్ధ రచన కురుక్షేత్ర సే యహ్ కవిత లీ గయి హై. ఈయనకి సంబంధించినటువంటి ప్రసిద్ధ రచన అయినటువంటి కురుక్షేత్ర అనే దాని నుంచి ఈ కవితని తీసుకొనబడింది. కవి పరిచయ్. రామ్ధారి సింహ్ దినకర్ హిందీ కే ప్రసిద్ధ కవియోं में से एक हैं. రామ్ధారి సింహ్ దినకర్ హిందీకి సంబంధించినటువంటి ప్రముఖ కవుల్లో ఒకరు. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ. ఆయన జన్మించింది 1908లో బీహార్ సంబంధించినటువంటి స్టేట్లో ముంగేర్ జిల్లే డిస్ట్రిక్ట్ అన్నమాట. జిల్లే అంటే సిమరియా గాంవ్ మే హువా. సిమరియా అనేటువంటి విలేజ్లో ఆయన పుట్టాడనమాట. తదా నిధన్ ఆయన చనిపోయింది సన్ 1974 మే 1974లో ఆయన చనిపోయారు. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి भी कहा जाता है. ఇన్ని హిందీకి సంబంధించిన రాష్ట్ర కవి అని కూడా పిలుస్తారు. ఊర్వశి కృతి के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. ఊర్వశి అనేటువంటి కావ్యానికి సంబంధించిన గాను ఈయనకి జ్ఞాన్పీఠ్ పురస్కార్తో సన్మానించడం జరిగింది. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं.
రేణుక, కురుక్షేత్ర, రశ్మిరతి, పరశురాంకి ప్రతీక్ష, రసవంతి అనేటువంటివి ఈయనకి సంబంధించినటువంటి ప్రముఖ రచనలు. విషయ ప్రవేశ్. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హే. హార్డ్ వర్క్ అనేటువంటిదే సక్సెస్ సంబంధించినటువంటి కీ. కుంజీ మీన్స్ కీ, తాళం అన్నమాట. అంటే మనం వేసినటువంటి ఆ తాళ బుర్రకు సంబంధించినటువంటి లాక్ ఏదైతే ఉందో అది ఎలాగైతే ఓపెన్ అవుతుందో ఆ తాళపు చెవితో, అలాగే సక్సెస్ సంబంధించిన కీ వచ్చేసి మనం సక్సెస్ అవ్వాలంటే కీ వచ్చేసి మనం కష్టపడమే. మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హార్తా. కష్టపడేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఓడిపోడు. వహ్ హమేషా సఫల్ హోతా హై. అతను ఎప్పుడు సక్సెస్ అవుతాడు. క్యూంకి కాల్పనిక్ జగత్ కో సాకార్ రూప్ దేనే వాలా వహీ హై. కాల్పనిక్ జగత్ అంటే ఇక్కడ ఊహించేటువంటి జగత్ ఏదైతే ఉందో, అంటే ఎందువల్ల అతను సక్సెస్ అవుతాడు అంటే తను కోరుకున్నటువంటి కోరికలు ఏదైతే ఉందో, తన యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉందో అది సాకారం చేసుకోవాలంటే, నిజంగా తన డ్రీమ్స్ని సాకారం చేసుకోవాలంటే హార్డ్ వర్క్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇస్కే కణ్ కణ్ కే పీచే ఉసీ కా శ్రమ్ హే. అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో దాని యొక్క ప్రతి కణం వెనుక, ప్రతి ఒక్క పార్టికల్ వెనుక శ్రమించేటువంటి వ్యక్తి యొక్క శ్రమ దాగి ఉంది. ఇస్లియే వహీ కణ్ కణ్ కా అధికార్ హే. అందుకని శ్రమించేటువంటి వ్యక్తి ముందు అతనికి విలువ ఇవ్వాలి, గౌరవించాలి. కాబట్టి శ్రమించేటువంటి వ్యక్తి సమాజంలో అందరికన్నా ముందు నిలవాలి. అది కష్టపడేటువంటి శ్రామికులు కావచ్చు, కష్టపడేటువంటి వ్యక్తులు కావచ్చు. సో ఎవరైనా శ్రమించేటువంటి గుణం ఉండేటువంటి వాళ్ళకే ఫస్ట్ అన్ని సుఖాలు అందడానికి అధికారం వాళ్ళకే ముందు కలగజేయాలి అని ఇక్కడ భీష్మ పితామహుడు ధర్మరాజుకి ఇచ్చినటువంటి ఒక సందేశాన్నే ఇక్కడ ఒక లెసన్గా చెప్పడం జరుగుతుంది. పోయం చూద్దాం. ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై అర్ధ పాప్ కే బల్సే. ఒక మనిషి సంచిత్ కర్నా అంటే కలెక్ట్ చేయడం, అర్ధ పాప్ కే బల్సే, అర్ధ అంటే ధనం, పాప్ కే బల్సే అంటే రాంగ్ వేలో సంపాదించడం, లేదంటే ఇల్లీగల్ సంపాదించడం, ఇవన్నీ కూడా పాపపు డబ్బు సంపాదించడం. ఔర్ భోగుతా ఉసే దూసరా. దాన్ని ఇంకొక వ్యక్తి తన్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కానీ సంపాదిస్తే దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన పిల్లలు దాన్ని కష్టపడకుండా దాన్ని అనుభవించడానికి ట్రై చేస్తారు. అతను ఏమన్నా కష్టపడ్డాడా అంటే పాపం చేసి సంపాదించినటువంటి డబ్బులు. ఇంకొకటి దానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ, భాగ్యవాది, నేను చాలా అదృష్టవంతుని, నేను కష్టపడకుండానే నా రాతలో నేను ఇలా అనుభవించాలని రాసిపెట్టుందని ఒక మోసపు మాటలు చెప్తాడు. చెల్ అంటే కపటం, కపటంతో దాన్ని అనుభవిస్తాడు అనేటువంటిది. ఏక మనుష్ సంచిత్ కర్తా హై అర్ధ పాప్ కే బల్సే. ఒక మనిషి ఇల్లీగల్ వేలో తప్పు చేసి డిఫరెంట్ వేస్లో సంపాదిస్తాడు, కలెక్ట్ చేస్తాడు అనేటువంటిది. కలెక్ట్ చేయడం అనేటువంటిది సంచిత్ కర్ణ. అర్ధ అంటే ధనం, ఏం చేసి పాప పనులు చేసి ఇల్లీగల్ వేస్లో సంపాదిస్తాడు. ఔర్ భోగుతా ఉసే దూసరా. దాన్ని అనుభవిస్తారు ఇంకొకరు. భాగ్యవాద్కే చెల్సే. దాన్ని ఏం చెప్తారు, భాగ్యవాద్ అంటే అదృష్టం అనేటువంటి పేరు పైన కపటంతో మోసంతో దాన్ని ఇంకొకరు అనుభవిస్తారు. नर समाज का भाग एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है. నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హే. నర్ సమాజానికి సంబంధించినటువంటి భాగ్య లక్ అంటే అది ఒకటేను. అదేంటి, వహ శ్రమ్ ఔర్ భుజబల్, అది శ్రమించడం లేదంటే రెక్కల కష్టం మీద బతకడం. జిస్కే సమ్ముక్ జుకీ హుయి అంటే దాని ముందు, అంటే సరెండర్ అవ్వడం. జుకీ హోనా అంటే ఇక్కడ వంగడం అని, బెండ్ అవ్వడం అని కాదు, ఇక్కడ సరెండర్ అవ్వడం. పృథ్వీ వినీత్ నబుతల్ హే. పృథ్వీ అంటే ఇవి పృథ్వీ నేల అనేటువంటిది. వినీత్ అంటే వినయంగా, నబుతల్ అంటే ఆకాశం పాతాళం, ఇవన్నీ కూడా ఏం చేస్తుంది, సరెండర్ అయిపోతుంది కష్టపడే వ్యక్తికి అనేటువంటిది. జిస్నే శ్రమ్జల్ దియా ఉసే పీచే మత్ రహే జానే దో. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని వెనక ఉంచొద్దు. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఆ కష్టానికి ప్రతిఫలం వాళ్ళకి అందాలి. విజీత్ ప్రకృతి సే పెహలే ఉస్కో సుఖ పానే దో. విజీత్ ప్రకృతి సే పెహలే
అంటే ఆ సక్సెస్ అనేటువంటిది అందరికన్నా ముందు ఎవరికి లభించాలంట? ఉస్కో సుఖ్ పానేదో. అంటే ఆ కష్టపడిన వాళ్ళు కష్టపడని వాళ్ళని కంపేర్ చేస్తే ఫస్ట్ ఎవరికి దీనికి సంబంధించినటువంటి ఫలితం అందాలి? శ్రమించేవాళ్ళు. అందుకని వాళ్ళని ముందుంచాలి, వాళ్ళకు విలువ ఇవ్వాలి, సమాజంలో గౌరవం ఇవ్వాలి అనేటువంటిది. జో కుచ్ న్యస్త్ ప్రకృతి మే హే, ఏదైతే ప్రకృతిలో దాగుండేటువంటి రిసోర్సెస్ ఉన్నాయో, న్యస్త్ అంటే దాగి ఉండేటువంటిది. వహ్ మనుజు మాత్రకా ధన్ హే, అది మనిషికి సంబంధించినటువంటి ధనం మాత్రమే. అంటే ఈ యూనివర్స్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనిషి కోసమే ఉండేటువంటిది. కాబట్టి దాన్ని అనుభవించేటువంటి హక్కు మనిషికి ఉంది, కానీ ఎవరికి? శ్రమించేటువంటి వ్యక్తికి మాత్రమే. ధర్మరాజ్ ఉస్కే కణ్కణ్ కా అధికారి జన్ హే. కాబట్టి ఈ యూనివర్స్లో ఉండేటువంటి రిసోర్సెస్, సుఖభోగాలు, వాటికి సంబంధించినటువంటి ఏదైతే మనకు అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు పొందాలి? కష్టపడేటువంటి వ్యక్తి పొందాలి. కాబట్టి ధర్మరాజ్కి భీష్మ పితామహ ఏం చెప్తున్నాడంటే ఉస్కే కణ్కణ్ కా అధికారి జన్ హే. అంటే ప్రతి పార్టికల్ యూనివర్స్లో దొరికేటువంటి ప్రతి పార్టికల్ సంబంధించినటువంటి దాని యొక్క అధికారం ఎవరిది? జన్ ప్రజలది. కాబట్టి యూనివర్స్ అంతా కూడా ఈ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి శ్రమికులు, అంటే శ్రమించేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క రెక్కల కష్టంతో ఈ సమాజాన్ని నిర్మించుకుంటున్నారు. కాబట్టి కష్టపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సమాజం కోసం కష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కష్టానికి విలువ అందేలా చేయడం రాజుగా నీ బాధ్యత. అంటే ధర్మరాజుకి భీష్మ పితామహుడు ఈ విధంగా సందేశం ఇస్తున్నాడు అనమాట. ఇది రామ్ధారి సింగ్ దినకర్ సంబంధించినటువంటి లెసన్. సో కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ లెసన్ ద్వారా రామ్ధారి సింగ్ దినకర్ అంటే, ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా శ్రమను నమ్ముకోవాలి, రాంగ్ వేలో వెళ్ళకూడదు. అందరూ కూడా కష్టపడేటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలి. లేదంటే అది లేజీ మైండ్ వల్ల వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళి ఇల్లీగల్ పనులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి శ్రమను నమ్ముకున్న వాళ్ళు, ఇష్టపడి ఏదన్నా పని చేసేవాళ్ళు, కష్టపడకుండా ఇష్టంతో ఏదన్నా పని చేసేవాళ్ళు, చిన్నప్పటి నుంచి అలవాటుగా ఏదో ఒక పని చేస్తూ స్కిల్స్ నేర్చుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా మంచి జాబ్స్ వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ నుంచి శ్రమని అలవాటు చేసినట్లయితే చిన్నప్పటి నుంచి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇలాంటి చెడు మార్గాల్లో వెళ్ళడానికి స్కోప్ ఉండదన్నమాట. శ్రమను నమ్ముకొని బతకాలనేటువంటిది మనం అర్థం చేసుకోవాలనేటువంటిది స్టూడెంట్స్ ఈ లెసన్ ద్వారా నేర్చుకోవాలి.